అవతార్ మేర్ బాబాకి జై. ఇన్ఫినిట్ ఆత్మాస్ ఇన్ పరమాత్మ అనే చాప్టర్ నుండి 3వ భాగం మనం ఇప్పుడు విశ్లేషిద్దాం. గత 2 భాగాల తర్వాత ఇది 3వ భాగం ఇలా స్టార్ట్ అవుతుందండి. ది ఈ స్టేట్ ఆఫ్ ఆత్మ ఇస్ గోల్ ఆఫ్ ఆత్మాస్. ఈ స్టేట్ ఆఫ్ ఆత్మ అంటే 5వ రకమైనటువంటి ఆత్మ ఉంది చూసారా. ఏంటి 5వ రకం? ఇప్పుడు ఒకసారి మనం చదువుకుందాం. ఈజ్ ది ఆత్మ that is not conscious either of Sarira, Prana and Mana, but is conscious of Atma. Does not experience gross, subtle mental worlds, but experiences Paramatma. ఈ 5వ రకమైనటువంటి ఆత్మ ఎటువంటిదంటే దానికి శరీరం ఉందని జ్ఞానం ఉండదు, ప్రాణం ఉందని కూడా పరిశీలించదు, మనస్సు ఉందని అసలు మంచిగా కూడా అసలు ఆలోచించదు. ఈ 3 విడిచిపెట్టి ఆత్మదర్శనం సదా చేసుకుంటూ ఉంటుంది. అంటే తన లోపల ఉండే అంతర్ముఖమైందనమాట. అప్పటికి అది ఆ దృష్టిని, ప్రపంచ దృష్టిని మరల్చి తన అంతర్ముఖంగా తన మనోమందిరాన్ని దర్శించుకొని దాని ద్వారా సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ పరిశీలన, ఆత్మదర్శనం చేసుకునే స్టేజ్ని 5వ రకం అంటారు. దిస్ 5th స్టేట్ ఏంటంటే ది ఈ స్టేట్ ఆఫ్ ఆత్మ ఈజ్ గోల్ ఆఫ్ ఆత్మాస్. ఆ స్టేజ్కి ప్రతి ఆత్మ చేరవలసిందే. నిజం పళ్ళ మెరుగు, నిజము దేవుడు ఎరుగు, నీరు పళ్ళ మెరుగు అన్నట్టు ఈ మన తాలూకా ఈ ప్రయాణాలన్నీ కూడా ఆ స్థితికి ఒకనొక ఎన్ని జన్మలన్నా కానివ్వండి, లెక్కలో మనకు తెలీదు. 84 లక్షలు ఉన్నాయో, 84 కోట్లు ఉన్నాయో, లేకపోతే ఓన్లీ 84 ఉన్నాయో తెలియదు. ఈ పునర్మన ధారణ జననంలో మనకు సంభవించింది ఏంటంటే మన పురోభివృద్ధి. అది నిత్యం ఊర్ధ్వ దృష్టితో మన ఆత్మ ప్రక్షాళన చేసుకుంటూ పైకి వెళ్తూ ఉంటుంది. ఒకవేళ తప్పు చేస్తే మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ మొత్తానికి పైకి వెళ్తుంటుంది. దాని తాలూకా నేచర్ ఏంటంటే పైకి. అంటే ప్రతి ప్రత్యేకమైనటువంటి ఆత్మ ఎప్పటికో ఒకప్పటికి ఈ స్టేజ్కి చేరాలి. ఈ అంటే 5వ రకం చేరాలి. ఏంటట? ఇవన్నీ మర్చిపోవాలి. శరీరాన్ని మర్చిపోవాలి, ప్రాణాన్ని మర్చిపోవాలి, మనసు కూడా ఉందని దాని తాలూకు ప్రత్యేక ఉనికినే విస్మరించి లోపల ఉండే దివ్యమైనటువంటి ఆ జాగృతిని అనుభవిస్తూ ఆ ప్రత్యేకమైన ఆత్మ తన తాలూకా ఆత్మదర్శనం చేసుకునే స్టేజ్ వరకు కూడా ప్రతి ఆత్మ చేరవలసిందే ఈ ప్రయాణంలో. సో ఈజ్ ది ల్యాండ్ మార్క్. ఈ స్టేట్ ఆఫ్ ఆత్మ ఈజ్ ది గోల్ ఆఫ్ ఆత్మాస్. దాని తాలూకా ధ్యేయం, ప్రతి ఆత్మ తాలూకా ధ్యేయం ఏంటంటే ఈ స్టేజ్ అంటే 5వ రకమైన స్థితికి చేరవలసిందే. 5వ రకం స్థితి ఏంటంటే ఏ ప్రపంచంలో తనలో ఉండేటటువంటి ప్రాణాన్ని, శరీరాన్ని, మనసుని విస్మరించి సదా ఆత్మదర్శనం చేస్తుండవలసిన స్థితికి వస్తే అప్పుడు మాత్రమే అడ్వాన్స్ స్టేజ్ అయినటువంటి పరమాత్మ స్థితికి చేరి దట్ ఆత్మ కెన్ ఓన్లీ బికమ్ వన్ విత్ పరమాత్మ. ఆ స్టేజ్కి రావడానికి కోసం ఇది 5th స్టేజ్లో, ఈ స్టేజ్లో ఉండేటటువంటి స్టేజ్ ఏంటంటే సదా ఆత్మదర్శనం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ ఆత్మ షుడ్ రీచ్ ది గోల్ ఆఫ్ ఈ స్టేజ్ అంటే 5వ రకమైన స్టేజ్కి. 5వ రకం స్టేజ్ ఏంటంటే ఆత్మదర్శనం. ఇకపోతే సో ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఈజ్ ఏ ఏంటి? అన్కాన్షియస్నెస్ ఆఫ్ శరీర, ప్రాణ అండ్ మన ఇన్ ఆర్డర్ టు అటైన్ ది స్టేట్ ఆఫ్ ఈ. ఇలా ఒక్కొక్కటి పురోభివృద్ధి చెందుతూ ఈ స్టేజ్కి చేరాలి. ఈ స్టేజ్ ఏంటి? ఏ నుండి ఈకి చేరాలంటే అసలు అన్కాన్షియస్ ఆఫ్ శరీర, ప్రాణ అండ్ మన దగ్గర నుండి ఆల్సో కాన్షియస్ ఆఫ్ శరీర, ప్రాణ అండ్ మన has necessarily to pass through the state of BCD. ఈ BC 2, 3, 4, 5 4 రకాలు కూడా తత్వాలు కూడా పురోభివృద్ధి చెందుతూ 5వ తత్వంలోకి రావడం అనమాట. కాన్షియస్ ఆఫ్ శరీర, ప్రాణ అండ్ మన ఈ 3 ఒక్కొక్కటి విస్మరించి ఆఖరికి ఈ 5వ స్టేజ్లోకి రావాలి. ఇకపోతే ఆల్ ఆత్మాస్ ఆర్ పరమాత్మ. ఇన్ని రకాలైన ఆత్మలు అనుకుంటున్నామో ఇవన్నీ పరమాత్మ స్వరూపమైనవే. పరమాత్మ ఈజ్ ఇన్ఫినిట్. ఆయన అనంతుడు పరమాత్మ. ఎందుకంటే ఉన్నది ఆయనే కాబట్టి పరమాత్మ ఈజ్ ఇన్ఫినిట్, అనంతమైంది, అవధులు లేనిది, హద్దులు లేనిది. ఇన్ ది ఇన్ఫినిట్ పరమాత్మ ఆర్ ఇన్ఫినిట్ ఆత్మాస్ దేర్ ఫోర్. అందుకంత ఆ ఇన్ఫినిట్ పరమాత్మ యొక్క ప్రతిరూపాలే కాబట్టి వివిధ జ్ఞాన భూమికల్లో, వివిధ స్థాయిల్లో, వివిధ రకాలుగా వాళ్ళ తాలూకా అనుభూతులు, వాళ్ళ తాలూకా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ అనంతమైనటువంటి, అనేకమైనటువంటి, లెక్కింపశక్యం కానిటువంటి ఈ ప్రత్యేకమైన అన్ని ఆత్మలు కూడా పరమాత్మలో ఇమిడి ఉన్నాయి. అందుకే ఈ విధంగా చెప్తున్నాము అని చెప్తున్నారు. మరొక 6 క్వాలిటీస్ ఈ విధంగా చెప్తారు బాబా.
ఏ ఈజ్ ఎటర్నల్లీ ఇన్ఫినిట్. ఇవన్నీ ఇంక ఈ ఆ ఏ ఈ ఎఫ్లు కాదండి. దాని ఈ పరమాత్మలో చేరినటువంటి ఆత్మ తాలూకా లక్షణాలు ఏంటో మళ్ళీ ఒక 6 రకాలు చెప్తున్నారు. ఏ ఈజ్ ఒకటి ఎటర్నల్లీ ఇన్ఫినిట్, బి ఈజ్ ఇన్యూమరబుల్ అండ్ కంప్రైజెస్ ది గ్రాస్ మేనిఫెస్టేషన్ ఫ్రమ్ ఎ స్పెక్ ఆఫ్ డస్ట్ టు హ్యూమన్ బీయింగ్స్ ఇంక్లూజివ్. అవి అనంతమైనటువంటివి. తర్వాత ఒక ఒక ఇసుక రేణువు నుండి చాలా నిమ్మన స్థితిలో ఉండి ఇసుక రేణువు నుండి స్పెక్ ఆఫ్ ఏ డస్ట్ అన్నాడు. డస్ట్ నుండి హ్యూమన్ బీయింగ్స్ మానవ చైతన్యం వచ్చినంత వరకు కూడా అవన్నీ కూడా రెండో రకమే. మూడోది సి కంప్రైజెస్ ఏ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సబ్టల్ కాన్షియస్నెస్ ఆత్మ. అంటే ఈ సూక్ష్మమైనటువంటి ఎక్స్పీరియన్స్తో ఆత్మను దర్శించడం మూడో రకం అన్నారు. నాలుగో రకం కంప్రైజెస్ ఏ ఫ్యూ. ఇవన్నీ ఎలిమినేట్ అయిపోతున్న కొద్ది ఆ పైకి వెళ్తున్న కొద్దిగా తగ్గిపోతుంటారు. ఎన్నో కోట్లలో ఒక కొయ్యి, 1 కోటిలోనే 1,00,000, 1,00,000లో 2 పదార్థాలు, అలాగే ఫిల్టరింగ్ అనమాట. వడబాత్ జరిగిపోతుంది. డీకంప్రైజెస్ ఎ ఫ్యూ ది మెంటల్ కాన్షియస్నెస్ ఆఫ్ ఆత్మాస్. అప్పుడు మానసిక చైతన్యం కలిగినటువంటి ఆత్మలు, మానసిక చైతన్యం కలిగినప్పుడు మాత్రం అంతర్ముఖమై తనలో ఉండేటువంటి ఆత్మదర్శనం చేసుకోవడానికి సరైన స్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ స్థితికి చేరుతూ ఉంటుంది అలా కంటిన్యూస్గా. ఈ కంప్రైజెస్ ప్యూర్ స్టిల్, మరికొన్ని తక్కువ. ఇంకా అక్కడ ఫిల్టర్ అక్కడ పడబోయేసరికి ఈ రకమైనటువంటి ఈ అంటే ఐదో రకమైనటువంటి ఆత్మలు చాలా తక్కువ ఉంటాయి. ప్యూర్ స్టిల్ ది గాడ్ రియలైజేషన్ ఆత్మస్ అనమాట. అంటే వాడు శరీరాన్ని పట్టించుకోడు, మనసును పట్టించుకోడు, తర్వాత ప్రాణాన్ని పట్టించుకోడు, కానీ లోపల ఉండే ఆత్మను మాత్రం సదా దర్శిస్తూ ఉంటాడు. ఆత్మలో ఉండే ఆత్మకి ఆకర్షితుడవుతాడు. అంతర్ముఖుడై నిశ్చల ప్రదేశంలో కూర్చొని ధ్యానముద్రలో తపస్సు చేసుకున్నాడు అనుకోండి. ఆ స్థితిలో ఉండేవాడు. అది ఈ రకం ఐదో రకమైనటువంటి ఆత్మ ఎఫ్. ఇంక ఎఫ్ ఈజ్ అల్టిమేట్. ఎఫ్ కంప్రైజెస్ ఆఫ్ 5 కుతూబ్స్ అండ్ జీవన్ ముక్తాస్ అండ్ పరమాత్మాస్. వీళ్ళనే అంటారు ఈ ఆరో రకమైన ఉన్నారు చూసారా. ఏంటి? వాళ్ళు శరీరాన్ని గ్రహిస్తారు, అంటే మానవ చైతన్యమైనటువంటి శరీరము, ప్రాణము, మనసుని, దైవీ చైతన్యమైనటువంటి ఆత్మ నుండి పరమాత్మకి వెళ్ళేది పరమాత్మ దర్శనాన్ని చేస్తూ ఉంటారు. ఏకకాలంలో దైవీ చైతన్యాన్ని, మానవ చైతన్యాన్ని పొందేటటువంటి ఆరో రకమైన వాళ్ళని కుతూబ్స్ అని పిలుస్తారు. వాళ్ళు ఒక 5 మాత్రమే ఉంటారు. ప్రతిసారి కూడా ప్రపంచాన్ని, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు 5 సత్పురుషులు, సద్గురువులు అని బాబా చెప్పాడు కదా. వాళ్ళనే కుతూబ్స్ అంటారు, ఆర్ జీవన్ముక్తాస్ అంటారు. అంటే జీవించుండి ముక్తిని పొందిన వాళ్ళు, మోక్షాన్ని పొందినవారు. మరి జీవించి మోక్షం పొందేవాళ్ళు ఎందుకు ఇక మనం సంచరిస్తారంటే మిగిలిన ప్రపంచాన్ని ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉద్ధరించడానికి కోసం, వాళ్ళు ఆధ్యాత్మిక స్థితిని వాళ్ళని పురోభివృద్ధిలో తీసుకురావడం కోసం వాళ్ళ ప్రయత్నపూర్వకంగా వాళ్ళ తాలూకా జీవిత జయమైనటువంటి పరమాత్మ తత్వాన్ని ఎరుకుపరచడం కోసం ప్రయత్నించి వాళ్ళని ఉత్తీర్ణం చేసి వీళ్ళ ఉండే స్థితిలోకి వాళ్ళని తీసుకురావడం కోసం ప్రయత్నించినటువంటి జీవించి ఉండి ముక్తులైనటువంటి పురుషులు 5 ఉంటారు. వాళ్ళు ఈ సృష్టిలో ఇలా వడపోస్తి కార్యక్రమం జరుగుతూ ఆఖరికి 5 ఉంటారు. వాళ్ళే ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి చక్రవర్తులు. ఎప్పటి వరకు? అవతారుడు ఉద్భవించేంత వరకు. వాళ్ళు కూడా నిస్సహాయులై, వాళ్ళు కూడా ఈ ప్రపంచాన్ని సరిగ్గా ఆధ్యాత్మ మార్గంలో పరిపాలించలేనప్పుడు వాళ్ళ ప్రబోధంతో, వాళ్ళ ప్రార్థనతో భగవంతుడు మానవ రూపం ధరించి అవతార పురుషుడిగా వస్తాడు. ఆ స్టేజెస్, దట్ ఈస్ 7th స్టేజ్. 6th స్టేజ్ వరకును సత్పురుషులు, సద్గురువులు, మరి కుతూబ్స్, జీవన్ముక్తులు అని పిలువబడేవాళ్ళు 6వ రకం. 7వ రకం, 7వ జ్ఞానభూమి కుంటే ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ ఈజ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్. అవతార పురుషుడు, ఇన్కార్నేషన్, అవతరించవలసిన అవసరం ఏర్పడే సమయంలో ఆయన వస్తాడు. ఇది వివిధ రకాలైనటువంటి ప్రత్యేకమైన ఆత్మలు, లెక్కలేనటువంటి ఈ ప్రత్యేక ఆత్మలు, ఈ పరమాత్మ స్వరూపులే. అందరూ కూడా ఎవరు తక్కువ ఇందులో లేరు. వాళ్ళ జ్ఞానస్థితి, జ్ఞాన భూమికల్లో వ్యత్యాసం ఉండొచ్చు, కానీ అందరూ కూడా భగవత్ స్వరూపులే అని విషయాన్ని గ్రహించవలసిందిగా మనకు బాబా ఈ చాప్టర్లో 49వ చాప్టర్లో చెప్పడం జరిగింది. మరి ఇది యాక్చువల్గా దృశ్య రూపంలో చూపించవలసిన విషయం అని నేను అనుకున్నాను. కానీ ధైర్యం చేసి మరి ఈ ఉపన్యాస ద్వారంలోనే మరి మనం ఎంచుకున్నటువంటి మాధ్యమం అనేటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి పరిశీలనలోనే దీన్ని మనం పూర్తి చేయాల్సిన అవసరం ఏర్పడింది. అందరూ కూడా
ఏ కొద్దిపాటి మందో ఎంతమంది వింటున్నారో తెలియదు మెహర్ పరివార్ని. ఏ కొద్దిపాటి మందో విన్న వాళ్ళలో కూడాను కృతనిశ్చయంతో పుస్తకం పట్టుకొని మొట్టమొదటగా 1, 2 సార్లు చదివి దాంట్లో అర్థాన్ని ఏదో ఉంది అని చెప్పి తృష్ణతో, కోరికతో విశ్లేషణాత్మకంగా పరిశీలించిన తర్వాత ఈ నా ఈ ప్రసంగాన్ని మీరు విన్నట్టయితే కొద్దిగైనా సరే చేరగలరని, నేను దీన్ని పఠనం చేసి, పరిశీలించి, నాకు అందుబాటులో ఉండే భాషా జ్ఞానంతో నేను చెప్పడం జరిగింది. అది నేను ఎంతవరకు కృతకృత్యుడయ్యానో మీరే పరిశీలించండి. నేను కూడా ఇంతవరకు ఫుల్ సాటిస్ఫాక్షన్ నాకు ఇంక రావట్లేదు. ఇంకా చదివితే బాగా వస్తదేమో. కానీ ఈలోగానే మరి మన ఆదివారం వచ్చేస్తుంది కాబట్టి, ఏదో నా తాలూకా ప్రసంగం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఇవ్వడం జరిగింది. ఇందులో అవగాహన లోపం నాది ఏమాత్రమైనా ఉన్నట్టయితే క్షమించి, నాకు వేరేగా ఫోన్ చేసి, నన్ను కొద్దిగా ఎన్‌లైటన్ చేసి, నాకు కొద్దిగా జ్ఞాన ప్రదానం చేయాల్సిందిగా మరి మీలో అందరికి కూడా నేను వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై.